Single phase half wave thyristor circuit with R load. So this is the diagram for single phase half wave thyristor circuit with R load. So ఇక్కడ supply voltage is a pure sinusoidal signal and ఒక thyristor యూజ్ చేస్తున్నాము. Load is R load. So type of supply is single phase supply and type of converter is half wave converter, half wave rectifier, and load is R load. So these are equivalent diagrams to understand this operation. So operation of this single phase half wave thyristor circuit with R load. So ఈ circuit diagram operation అర్థం చేసుకోవడానికి so these are the equivalent diagrams. అంటే పాజిటివ్ సైకిల్ ఉన్నప్పుడు సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, ఈక్వలెంట్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ సైకిల్ అన్నప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది. మళ్ళీ పాజిటివ్ సైకిల్లో సో పాజిటివ్ సైకిల్ అంటే థైరిస్టర్ ఫార్వర్డ్ బయాస్ అయిన తర్వాత అంటే పల్స్ ఇవ్వకముందు, గేట్ పల్స్ ఇవ్వకముందు, సో దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ పాజిటివ్ సైకిల్ ఒమేగా టీ ఈజ్ ఇన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ పై అనేది ఈక్వలెంట్ సర్క్యూట్. సో పాజిటివ్ సైకిల్లో ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే థైరిస్టర్ ఫార్వర్డ్ బయాస్ అయిన తర్వాత గేట్ పల్స్ ఇచ్చిన తర్వాత సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్. సో ఇప్పుడు let us see the waveforms. So these are the waveforms. So first waveform ఏమి supply voltage. So supply voltage waveform ఎలా ఉంటుంది. So it is a pure sinusoidal signal which starts at origin. So ఇక్కడ 2 cycles తీసుకుంటున్నాను. So this is a VS. So source voltage. It is a pure sinusoidal signal which starts at origin. So what is the mathematical equation of this waveform ante Vm sin omega t. So ikkada I am taking 2 cycles. So ikkada supply voltage. So this is the supply voltage. It is a single phase supply. And second diagram enti. So second diagram is about pulses, gate pulses. So gate pulse ekkada istunano. So Iz is a gate pulse. So we are drawing Iz against omega t. So x axis ప్రతి వేవ్ ఫామ్కు x యాక్సిస్ ఏముంటుందంటే ఒమేగా టీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ వేవ్ ఫామ్స్ ఏం డ్రా చేస్తున్నాము, ప్రతి పవర్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్లోన డిఫరెంట్ వేవ్ ఫామ్స్ ఏముంటాయంటే సోర్స్ వోల్టేజ్ ఉంటుంది, గేట్ పల్స్, అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్, అవుట్పుట్ కరెంట్ అండ్ థైరిస్టర్ వోల్టేజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ సెకండ్ వేవ్ ఫామ్ ఈజ్ గేట్ వేవ్ ఫామ్. సో దట్ ఈస్ గేట్ పల్సెస్. సో గేట్ పల్స్ థైరిస్టర్ ఫార్వర్డ్ బయాస్ అయిన తర్వాత కొంత యాంగిల్ తర్వాత దట్ ఈజ్ ఆల్ఫా దగ్గర మనము గేట్ పల్స్ ఇస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ థైరిస్టర్ అలౌస్ కరెంట్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్, కాబట్టి ఈ రెండు గేట్ పల్సెస్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా సెకండ్ సైకిల్లో 2π తర్వాత ఆల్ఫా దగ్గర 2π ప్లస్ ఆల్ఫా దగ్గర వీఆర్ గివింగ్ గేట్ పల్స్. సో గేట్ పల్స్, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ thyristor and gate diode. So thyristor is a controlled device whereas diode is not a controlled device. So output ను కంట్రోల్ చేయాలంటే so we are going with thyristor. So next waveform is output voltage. So this is the output voltage waveform. So output voltage waveform ను దీన్ని అర్థం చేసుకోవడానికి so again we have to take the equivalent diagram. సో ఇక్కడ ఈక్వలెంట్ డయాగ్రామ్ తీసుకోవాలన్నమాట. సో పాజిటివ్ సైకిల్, సో పాజిటివ్ సైకిల్ ఎలా ఉంటుంది, సో ఈ వేవ్ ఫామ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి మనము ఆ వేవ్ ఫామ్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ బిట్వీన్ 0 to ఆల్ఫా, సో 0 to ఒమేగా టీ 0 to ఆల్ఫా మధ్యలో దిస్ ఈస్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్. అంటే సప్లై వోల్టేజ్ ఉంటుంది బట్ థైరిస్టర్ ఆఫ్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం ఇంకా గేట్ పల్స్ ఇవ్వలేదు కాబట్టి దెర్ ఈజ్ నో అవుట్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ 0 to ఆల్ఫా మధ్యలో ఉండదు. సో హియర్ దేర్ ఈజ్ నో అవుట్పుట్ వోల్టేజ్. సో 0 to ఆల్ఫా మధ్యలో అవుట్పుట్ వోల్టేజ్ ఉండదు. సో నెక్స్ట్ సో ఆల్ఫా టు పై మధ్యలో ఎలా ఉంటుంది, సో ఆల్ఫా టు పై మధ్యలో సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో పాజిటివ్ సైకిల్ ఒమేగా టీ ఈజ్ ఇన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ పై. సో అప్పుడేమవుతుంది, థైరిస్టర్కు మనం గేట్ పల్స్ ఇస్తాం కాబట్టి ఆల్రెడీ ఫార్వర్డ్ బయాస్లో ఉంది థైరిస్టర్కు గేట్ పల్స్ ఇస్తాం కాబట్టి ఇది టర్న్ ఆన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది రెసిస్టివ్ లోడ్లో, సో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. కాబట్టి సో మనకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. సో ఇక్కడ సప్లై వోల్టేజ్ ఉంది కదా,
ఆ సప్లై వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఇన్ బిట్వీన్ ఆల్ఫా టు పై. సో నెక్స్ట్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ దగ్గర సో దిస్ ఈస్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్. సో థైరిస్టర్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. సో నెగిటివ్ హాఫ్ సైకిల్. సో దిస్ ఈజ్ నెగిటివ్ టెర్మినల్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్. And a negative terminal is connected to anode of the thyristor, positive terminal is connected to cathode of the thyristor. So this is the equivalent diagram at during negative cycle. So negative cycle లో థైరిస్టర్ అనేది కండక్ట్ చేయదు రెసిస్టివ్ లోడ్కు. కాబట్టి అగైన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 0. సో ఇఫ్ యూ సీ ది అవుట్పుట్ వోల్టేజ్, సో అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 0. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఉండదు. సో ఇక్కడ పై నుంచి 2π మధ్యలో. సో ఇదే సైకిలే మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఈ సెకండ్ సైకిల్లో ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వే ఫామే ఇక్కడ వస్తుంది. మళ్ళీ 2π ప్లస్ ఆల్ఫా దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ ఉండదు. అండ్ 2π ప్లస్ ఆల్ఫా నుంచి 3π మధ్యలో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ అవుతుంది. అండ్ 3π టు 4π మధ్యలో అవుట్పుట్ వోల్టేజ్ మళ్ళీ ఉండదు. సో నెక్స్ట్ లెట్ us ఫోకస్ ఆన్ ది అవుట్పుట్ కరెంట్. సో ఇక్కడ అవర్ లోడ్ ఈజ్ రెసిస్టివ్ లోడ్ కాబట్టి I0 షేపు V0 షేపు రెండు ఒకటే ఉంటుంది అనమాట. బట్ మ్యాగ్నిట్యూడ్ డిఫర్స్ బికాస్ V0/R ఈజ్ ఈక్వల్ టు I0. కాబట్టి సో I0 కరెంట్ వేవ్ ఫామ్, అవుట్పుట్ లోడ్ కరెంట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ ఎలా ఉంటే అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ ది థైరిస్టర్. సో వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఎలా ఉంటుంది? సో మళ్ళీ 0 టు ఆల్ఫా. సో 0 టు ఆల్ఫా మధ్యలో సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్. సో ఈక్వలెంట్ డయాగ్రామ్ ఇది కాబట్టి 0 టు ఆల్ఫా పాజిటివ్ సైకిల్ 0 టు ఆల్ఫా. సో దెర్ ఈజ్ నో కరెంట్, ఇట్ ఈస్ రివర్స్, ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్ బట్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ గేట్ పల్స్ కాబట్టి థైరిస్టరు సో ఆఫ్లో ఉంటుందన్నమాట. సో ఇట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఈ సప్లై వోల్టేజ్ కమ్స్ అక్రాస్ ది థైరిస్టర్. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఇన్ బిట్వీన్ 0 టు ఆల్ఫా అంటే Vs. సో ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ చూస్తే Vt ఈక్వల్ టు 0 టు ఆల్ఫా మధ్యలో ఇట్ ఈస్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. సో వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఇన్ బిట్వీన్ 0 అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. దెన్ ఆల్ఫా టు పై మధ్యలో థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎలా ఉంటుందంటే సో అగైన్ సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ టు అండర్స్టాండ్ దట్. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ బికాస్ ఇట్ స్టార్ట్స్ కండక్టింగ్. సో ఫార్వర్డ్ బయాస్ ఇప్పుడు గేట్ పల్స్ కూడా ఇచ్చినాం కాబట్టి థైరిస్టర్ కండక్ట్ చేస్తుంది. సో థైరిస్టర్ కండక్ట్ చేసేటప్పుడు వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఈజ్ 0, షార్ట్ సర్క్యూట్ కాబట్టి 0. సో ఇఫ్ యూ సీ వోల్టేజ్ ఇన్ బిట్వీన్ ఆల్ఫా టు పై అక్రాస్ ది థైరిస్టర్ ఈజ్ 0. సో పై టు 2π మధ్యలో ఎలా ఉంటుంది వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ అగైన్. సో ఎందుకంటే సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో పై టు 2π మధ్యలో ఈక్వలెంట్ డయాగ్రామ్ ఇది అవుతుంది అనమాట, అంటే నెగిటివ్ సైకిల్. సో నెగిటివ్ సైకిల్ వచ్చిందంటే రెసిస్టివ్ లోడ్ ఉన్నప్పుడు థైరిస్టర్ ఈజ్ రివర్స్ బయాస్డ్. సో థైరిస్టర్ రివర్స్ బయాస్డ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలవింగ్ ఎనీ కరెంట్ లేదు కాబట్టి సో అవుట్పుట్ వోల్టేజ్ లేదు. ఈ సప్లై వోల్టేజ్ కమ్స్ అక్రాస్ ద థైరిస్టర్ కాబట్టి వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ వెన్ ఒమేగా టీ ఈజ్ ఇన్ బిట్వీన్ పై అండ్ 2π అంటే సప్లై వోల్టేజ్. వీ క్యాన్ సీ దట్ ఇన్ ది వేవ్ ఫామ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. అంటే ఆ పీరియడ్ అంతా కూడా సో ఒమేగా టీసీ అంటాం అనమాట. ఇక్కడ టీసీ అంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఈజ్ టీసీ. అంటే ఎంతకాలము ఈ థైరిస్టర్ అనేది రివర్స్ బయాస్లో ఉంది ఆ డ్యూరేషన్ ఒమేగా టీసీ అండ్ టీసీ ఈజ్ కాల్డ్ యాజ్ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. సో ఇదే సైకిలే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ ఫర్ ఎనీ లోడ్స్. సో సింగిల్ ఫేజ్, హాఫ్ వేవ్, థైరిస్టర్ సర్క్యూట్ విత్ ఆర్ లోడ్ అన్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ అంటే సప్లై వోల్టేజ్. సో దట్ ఈస్ ద రెఫరెన్స్. దాని తర్వాత గేట్ పల్స్. సో గేట్ పల్స్ అగెనెస్ట్ ఒమేగా టీ. సో దాని తర్వాత అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్. దాని తర్వాత I0 కరెంట్, అవుట్పుట్ కరెంట్ ఇన్ ది రెసిస్టర్ వేవ్ ఫామ్. అండ్ దాని తర్వాత వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ అగెనెస్ట్ ఒమేగా టీ. సో ఇక్కడ డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అనమాట. సో ఇప్పుడు కాలం వైజ్ చూస్తే
అంటే 0 టు ఆల్ఫా మధ్యలో గేట్ పల్స్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ కరెంట్ ఎలా ఉంటుంది, థైరిస్ట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది అనేది వీ క్యాన్ సీ. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారంగా, సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో వెన్ ఒమేగా టీ ఈస్ ఇన్ బిట్వీన్ 0 టు ఆల్ఫా, దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్? సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇంకా గేట్కు పల్స్ ఇవ్వలేదు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఉండదు. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ కరెంట్? అవుట్పుట్ కరెంట్ కూడా ఉండదు. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్? సో వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఈజ్ సప్లై వోల్టేజ్. నౌ వీ క్యాన్ సీ దట్ ఇన్ ది waveforms. So output voltage is 0, output current is 0, thyristor voltage equal to supply voltage. So that is in between 0 and alpha. So second diagram nunchi what are the waveforms? So when omega t is in between alpha and pi, అంటే థైరిస్టర్ ఫార్వర్డ్ బయాస్ అయిన తర్వాతగా గేట్కు పల్స్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు థైరిస్టర్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. సో కండక్ట్ చేస్తున్నప్పుడు what are the different values? So what is the output voltage? So output voltage equal to supply voltage. So what is the output current? Output current equal to load voltage by resistance. Then what is the thyristor voltage? Thyristor voltage is 0 because it is short circuit. So short circuit కాబట్టి థైరిస్టర్ ఈ ఒమేగా టీ is in between alpha to pi మధ్యలో there is no voltage across the thyristor. Now we can realize that in the waveforms. సో వేవ్ఫామ్స్లో గమనిస్తే, సో ఇక్కడ గేట్కు పల్స్ ఇస్తాం ఆల్ఫా దగ్గర. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై రెసిస్టెన్సే అవుట్పుట్ కరెంట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ అంటే 0. నౌ లెట్ us అనలైజ్ ఇన్ బిట్వీన్ పై అండ్ 2π. సో పైకు 2πకి మధ్యలో అంటే నెగటివ్ సైకిల్ వచ్చిన తర్వాత, అంటే ఒమేగా టీ ఈజ్ ఇన్ బిట్వీన్ పై అండ్ 2π. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్, అంటే నెగటివ్ సైకిల్. సో నెగటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఫర్ రెసిస్టివ్ లోడ్స్ థైరిస్టర్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. సో థైరిస్టర్ ఓపెన్ సర్క్యూట్ అనమాట. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ వాట్ ఈస్ ద థైరిస్టర్ వోల్టేజ్ అంటే, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. సో ఈ మూడు వేవ్ ఫామ్స్ వీ క్యాన్ అబ్జర్వ్ ఇన్ ది waveforms. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 0, అవుట్పుట్ కరెంట్ ఈజ్ 0 అండ్ వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్. సో సప్లై వోల్టేజ్ నెగిటివ్ సైకిల్ కాబట్టి అదే ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్గా వస్తుంది. సో ఇప్పుడు కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఈ వేవ్ ఫామ్స్ నుంచి తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమంటే circuit turn off time TC. So as the thyristor is reverse biased for pi radians, the circuit turn off time is, so TC equal to pi by omega seconds. సో ఈ pi by omega seconds అనేది సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ వేవ్ ఫామ్లో వీటీ వేవ్ ఫామ్లో దిస్ ఈజ్ ఒమేగా టీసీ విచ్ ఈజ్ ఈక్వల్ టు పై. ఇక్కడి నుంచి ఇక్కడికి 2π - π ఈజ్ పై, కాబట్టి ఒమేగా టీసీ ఈక్వల్ టు పై అవుతుంది. టీసీ ఈక్వల్ టు పై బై ఒమేగా అవుతుంది అనమాట, సెకండ్స్. సో యూనిట్ ఆఫ్ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్స్. సో దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ టీసీ ఈక్వల్ టు పై బై ఒమేగా సెకండ్స్. అగైన్ వేర్ ఒమేగా ఈక్వల్ టు 2πf అండ్ ఎఫ్ ఈజ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఇన్ హెడ్స్. సో నెక్స్ట్ దాని తర్వాత వాట్ ఈజ్ యావరేజ్ వోల్టేజ్ V0 అక్రాస్ లోడ్ ఆర్. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్, సో దిస్ ఈజ్ ద వేవ్ ఫామ్. సో V0 వేవ్ ఫామ్ ఇదనమాట. సో అవుట్పుట్ వోల్టేజ్ అగెనెస్ట్ ఒమేగా టీ. నౌ వాట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ దిస్? సో ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ వేవ్ ఫామ్. సో పీరియాడిక్ వేవ్ ఫామ్లో యావరేజ్ వాల్యూ కనుక్కోవడానికి V యావరేజ్ ఈక్వల్ టు 1/2π ఇంటగ్రేషన్ 0 to 2π V of t dt ఈక్వేషన్ యూజ్ చేస్తాం అనమాట. సో 1 టైం పీరియడ్ V0 యావరేజ్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే 1 టైం పీరియడ్ ఇంటగ్రేషన్ 0 to టైం పీరియడ్ V of t dt. సో అదే టైం ఫంక్షన్లో ఉన్నప్పుడు, అదే యాంగిల్స్లో ఉన్నప్పుడు, సో V యావరేజ్ ఈక్వల్ టు 1/2π ఇంటగ్రేషన్ 0 to 2π సో V of theta dθ అనే ఫార్ములా యూజ్ చేసి యావరేజ్ వాల్యూ కనుక్కుంటాము. సో ఇప్పుడు ఈ వేవ్ ఫామ్కు యావరేజ్ వాల్యూ ఎంత అంటే, సో V0 ఈక్వల్ టు 1/2π ఇంటగ్రేషన్ ఆల్ఫా టు పై
విఎం సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. సో ఎందుకు ఆల్ఫా టు పై తీసుకుంటున్నామంటే సో వేవ్ ఫామ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ దట్ పీరియడ్. సో వేవ్ ఫామ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ ఆల్ఫా నుంచి పై వరకే ఉందన్నమాట. సో 0 టు ఆల్ఫా దగ్గర వేవ్ ఫామ్ లేదు, పై నుంచి 2π దగ్గర కూడా వేవ్ ఫామ్ లేదు. కాబట్టి సో లోయర్ లిమిట్ ఈజ్ ఆల్ఫా, అప్పర్ లిమిట్ ఈజ్ పై. సో V0 ఈక్వల్ టు యావరేజ్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు 1/2π ఇంటగ్రేషన్ ఆల్ఫా టు పై విఎం సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు యావరేజ్ వోల్టేజ్ ఈజ్ V0 ఈక్వల్ టు Vm/2π 1 + cos ఆల్ఫా వోల్ట్. సో ఈ వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే ఆల్ఫా 0 పెట్టినప్పుడు మనకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మ్యాక్సిమం వస్తుంది అనమాట. సో అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ అంటే V0m ఈక్వల్ టు Vm/π అవుతుంది. సో నెక్స్ట్ ఈజ్ యావరేజ్ లోడ్ కరెంట్. హౌ డు వీ గెట్ యావరేజ్ లోడ్ కరెంట్? సో వీ కెన్ యూజ్ ది సేమ్ ఫార్ములా. దిస్ ఈజ్ A0 వేవ్ ఫామ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ దిస్ వేవ్ ఫామ్. ఆ ఫార్ములాని యూజ్ చేసి యావరేజ్ వాల్యూ ఆఫ్ ది అవుట్పుట్ కరెంట్ కనుక్కోవచ్చు. లేకపోతే యావరేజ్ వాల్యూ V0 వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ యావరేజ్ వాల్యూ తెలిస్తే ఇఫ్ యూ డివైడ్ దట్ విత్ ఆర్ యూ గెట్ యావరేజ్ వాల్యూ ఫర్ ది కరెంట్. సో ఇక్కడ అదే చేస్తున్నాం అనమాట. యావరేజ్ లోడ్ కరెంట్ ఈక్వల్ టు I0 ఈక్వల్ టు యావరేజ్ లోడ్ వోల్టేజ్ బై ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు Vm/2πr 1 + cos ఆల్ఫా యాంపియర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ఎంఎస్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్కు యావరేజ్ వాల్యూ కనుక్కున్నాం ఇందాక. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ వోల్టేజ్. సో యావరేజ్ వాల్యూ కనుక్కున్నాం. సో యావరేజ్ వాల్యూ ఏమొచ్చింది మనకు V0 ఈక్వల్ టు Vm/2π 1 + cos ఆల్ఫా వచ్చింది. అదేవిధంగా వీ హ్యావ్ టు ఫైండ్ ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సో ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. V0r ఈక్వల్ టు √1/2π ఇంటగ్రేషన్ ఆల్ఫా టు పై Vm² sin² ఒమేగా టీ డి ఒమేగా టీ. సో దీన్ని ఇంటగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే ఫైనల్గా we get mathematical equation for RMS value of the output voltage. V0r equal to Vm/2√π pi minus alpha plus 1/2 sin 2 alpha whole power 1/2. So this is the RMS value of the output voltage. So అదే విధంగా how do you get RMS current? So the RMS current I0r equal to, so RMS voltage by resistance is RMS కరెంట్ అవుతుంది అనమాట. ది వాల్యూ ఆఫ్ ఆర్ఎంఎస్ కరెంట్ I0r ఈజ్, సో I0r ఈక్వల్ టు V0r/R అవుతుంది అనమాట. సో దాని తర్వాత పవర్ డెలివర్డ్ టు రెసిస్టివ్ లోడ్. సో పవర్ డెలివర్డ్ టు రెసిస్టివ్ లోడ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ లోడ్ కరెంట్. సో ఎంత యాక్టివ్ పవరు రెసిస్టివ్ లోడ్కు డెలివర్ చేస్తున్నాము అంటే it depends on the RMS load voltage and RMS load current. Product of RMS load voltage and RMS load current is average power delivered to the resistive load, that is active power delivered to the resistive load. So which is equal to, so ఈ రెండు వచ్చిన తర్వాత product of that two V0r into I0r is equals or otherwise, సో మనకు V0r R తెలిసింది అనుకోండి, అలాంటప్పుడు V0r²/R. సో అదే మనకు రెసిస్టర్ వాల్యూ ఆర్ఎంఎస్ లోడ్ కరెంట్ తెలిసింది అనుకోండి, అలాంటప్పుడు ఫార్ములా I0r² ఇంటూ R. సో వోల్టేజ్ కరెంట్ తెలిస్తే ఈ ఫార్ములా యూస్ చేయాలి. వోల్టేజ్ ఆర్ఎంఎస్ వోల్టేజ్ రెసిస్టెన్స్ తెలిసి ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఆర్ఎంఎస్ కరెంట్ అండ్ రెసిస్టర్ వాల్యూ తెలిస్తే వీ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. సో దిస్ ఈజ్ పవర్ డెలివర్డ్ టు రెసిస్టివ్ లోడ్. సో నెక్స్ట్ ఈజ్ ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్. సో ఇన్పుట్ సైడ్ ఇందాక మనం తీసింది అవుట్పుట్ సైడ్ అనమాట. సో ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎంఎస్ సోర్స్ వోల్టేజ్ ఇంటూ టోటల్ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్. సో ఇక్కడ సోర్స్ ఇన్పుట్ సైడ్ కాబట్టి వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది సోర్స్ వోల్టేజ్ తీసుకోవాలి, అండ్ కరెంటు లైన్ కరెంట్ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్ అన్నా లోడ్ కరెంట్ అన్నా రెండు ఒకటే అవుతాయి, బట్ సోర్స్ వోల్టేజ్ తీసుకోవాలన్నమాట. సో Vs ఇంటూ I0r. సో వాట్ ఈస్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది ప్యూర్ సైనసాయిడల్ సిగ్నల్ అంటే Vm/√2. అండ్ వాట్ ఈస్ ద ఆర్ఎంఎస్ కరెంట్ అంటే ఇందాక డిరైవ్ చేసాం Vm/2√πr
pi minus alpha plus 1 by 2 sin 2 alpha whole power 1 by 2. So this is input volt amperes. And the last mathematical expression, so in this for this topic is input power factor. So input power factor equal to power delivered to load by input volt amperes. సో ఇక్కడ 15th పాయింట్ ఇది. 13th పాయింట్లో వి డిరైవ్డ్ పవర్ డెలివర్డ్ టు లోడ్. 14th పాయింట్లో ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ డిరైవ్ చేసాం అనమాట. కాబట్టి ఆ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి ఇక్కడ వీ క్యాన్ సాల్వ్ ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ డెలివర్డ్ టు లోడ్ బై ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పవర్ డెలివర్డ్ టు లోడ్ V0R ఇంటూ I0R. వాట్ ఈస్ ద ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ Vs ఇంటూ I0R. కాబట్టి I0R క్యాన్సిల్ చేస్తే V0R బై Vs ఇస్ ద ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్. సో దాన్ని సాల్వ్ చేస్తే ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఫైనల్ వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటే 1/√2π పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 sin 2 alpha whole power 1/2. So that is all about single phase half wave thyristor circuit with R load. సో ఏదైనా కానీ పవర్ ఎలక్ట్రానిక్స్లో సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈక్వలెంట్ సర్క్యూట్స్. సో సర్క్యూట్ డయాగ్రాము ఈక్వలెంట్ సర్క్యూట్స్. దాని తర్వాత వేవ్ ఫామ్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేవ్ ఫామ్స్. సోర్స్ వోల్టేజ్, గేట్ పల్సెస్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది, కరెంట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ అక్రాస్ ద థైరిస్టర్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫామ్స్. దాని తర్వాత మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. టర్న్ ఆఫ్ టైమ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమి, యావరేజ్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ ఏమి, దాని తర్వాత యావరేజ్ లోడ్ కరెంట్ ఈక్వేషన్ ఏమి, ఆర్ఎంఎస్ వోల్టేజ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమి, ఆర్ఎంఎస్ కరెంట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమి, పవర్ డెలివర్డ్ టు రెసిస్టివ్ లోడ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమి, దాని తర్వాత ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమి, ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమి. సో సర్క్యూట్ డయాగ్రామ్స్, వేవ్ ఫార్మ్స్ అండ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆర్ important in the power electronics. So that is all about single phase half wave thyristor circuit with R load.